హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివాటిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం అయితే ఏదైతే వైకుంఠ ఏకాదశికి తిరుమలలో వైకుంఠ ద్వారం అయితే 10 రోజులు ఓపెన్లో ఉంటుంది. దానికి సంబంధించి టికెట్లు అనేది ఆన్లైన్లో ఇంతకు ముందు 300 రూపాయల టికెట్లు అట్లా శ్రీవారి ట్రస్ట్ కింద అయితే టికెట్లు అనేది రిలీజ్ చేస్తూ వచ్చినారు. దానికి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ అయితే టీటీడీ అయితే నిన్న ప్రకటించింది. అదేంటంటే టికెట్లు అనేది ఆన్లైన్లో 300 రూపీస్ కానీ శ్రీవారి ట్రస్ట్ కానీ విఐపి దర్శనం కానీ కొన్ని రోజులు బ్రేక్ చేశారు. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటి నుంచి టికెట్లు అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, ఏ డేట్లకు మాత్రమే ఉంటాయి, ఏ డేట్లకు ఉండవు. అదేవిధంగా మనం ఫ్రీ దర్శనం అయితే ఎలా వెళ్ళాలి, ఇలా మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ఎటువంటి అప్డేట్ వచ్చినా ఫస్ట్ మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా వైకుంఠ ఏకాదశి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ కానీ శ్రీవాణి ట్రస్ట్ కింద టికెట్స్ కానీ ఇవన్నీ మనకు ఏదైతే వైకుంఠ ద్వారం ఏకాదశికి ముందు నెలలోనే మనకు ఆన్లైన్లో టికెట్లు అనేది పెట్టడం జరుగుతూ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అయితే దీన్ని రూల్స్ అనేది టీటీడీ బోర్డు అయితే చేంజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఏదైతే డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు అయితే ఈ వైకుంఠ ద్వారం అనేది ఓపెన్లో ఉంటుంది. బాగా చూడండి, డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు అయితే ఈ వైకుంఠ ద్వారం అనేది ఓపెన్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 3 డేస్ అంటే డిసెంబర్ 30, 31, 1 ఈ 3 డేస్ అయితే మనకు ఆన్లైన్ అనేది టోకన్లు అనేది దొరకవండి. ఎందుకంటే ఈ ఎక్కువ రష్ ఉంటుంది, అది కాక ఏకాదశి కాబట్టి ఈ 3 రోజులు అయితే టికెట్లు అనేది ఆన్లైన్లో పెట్టడం జరగదు. అదేవిధంగా విఐపి దర్శనం కూడా ఉండదు, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్ కూడా ఉండవు. అదేవిధంగా ఫ్రీ దర్శనం కూడా ఈ 3 డేస్కి అనేది ఉండదండి. ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఈ 3 రోజులకి మాత్రం 300 రూపీస్ టికెట్స్ ఉండవు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఉండవు. అదేవిధంగా ఫ్రీ దర్శనం కూడా ఈ 3 డేస్ లేదు. ఎవరైతే మిగతా ఎవరికి ఈ దర్శనం కల్పిస్తారంటే అంటే జనవరి 30, 31, 1వ తేదీ అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ ఈ 3 రోజులకి మాత్రము లక్కీ డిప్ అనేది ఎత్తారు. అంటే మనం ఏదైతే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది లక్కీ డిప్కి. ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేస్తే టీటీడీకి వాళ్ళు ఒక తేదీన లక్కీ డిప్ అనేది తీస్తారు. దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ 3 రోజుల దర్శనం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఈ దర్శనం ఉండదు. ఈ లక్కీ డిప్ అనేది మనం ఎలా పార్టిసిపేట్ చేయాలంటే మనకి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. డైరెక్ట్ మనం డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది టీటీడీకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఒక రోజు అయితే ఈ లక్కీ డిప్ అనేది తీస్తారు. ఆ డిప్లో వచ్చిన పేర్లు మాత్రమే మనకి SMS ద్వారా వాళ్ళు రిజల్ట్ అనేది చెప్తారు. వాళ్ళు మాత్రమే ఈ దర్శనానికి డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ ఈ 3 రోజులు మాత్రం వాళ్ళు మాత్రం వెళ్ళాలి. మిగతా ఎటువంటి దర్శనాలు ఉండవు ఆ 3 రోజులు మాత్రమే. ఈ లక్కీ డిప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏదైతే నవంబర్ అంటే ఈ నెల 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ అంటే 27, 28, 29, 30, డిసెంబర్ 1 ఈ 5 రోజులు మాత్రం లక్కీ డిప్కి అప్లికేషన్ పెట్టుకునేదానికైతే ఛాన్స్ ఉంది. అంటే నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మనం ఆన్లైన్లో ఫస్ట్ ఫ్రీగానే అప్లికేషన్ అనేది ఫ్రీగా సబ్మిట్ చేయొచ్చు. తర్వాత మనం లక్కీ ట్రిప్లో సెలెక్ట్ అయితే మనం అమౌంట్ కట్టవలసి ఉంటుంది. ఈ 3 రోజులు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది టీటీడీ అఫీషియల్ సైట్లో కానీ వాట్సాప్లో కానీ. ఈ విధంగా వీటిలో మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఈ 5 రోజుల్లో ఛాన్స్ అనమాట. ఈ 5 రోజుల్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే డిసెంబర్ 2వ తేదీన అయితే మనకు లక్కీ డిప్ రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఎవరైతే మనం అప్లై చేసి ఉంటామో వాళ్ళకి SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మనకి ఈమెయిల్ ద్వారా కానీ మనకు రిజల్ట్ అనేది మనకు టీటీడీ అనేది రిలీజ్ చేస్తుంది. మనకు ఆటోమేటిక్గా SMS వచ్చేస్తుంది. మనం అదే ఆ 3 తేదీలకి మనము దర్శనానికి ఎలిజిబుల్ అయినామా లేదంటే ఎలిజిబుల్ కాలేదా అని చెప్పేసి మనకైతే SMS వస్తుంది. ఇది బాగా చూడండి, 27 అంటే నవంబర్ 27 తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత డిసెంబర్ 2వ తేదీ ఈ లక్కీ డిప్ రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది టీటీడీ. ఏ రోజుల దర్శనానికంటే ఈ డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ ఈ 3 రోజులకు మాత్రమే ఈ రిజల్ట్స్ అనమాట. మిగతా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎలా చేస్తారంటే సేమ్ యాజ్ ఈజ్గా 300 రూపాయల టికెట్లు ఉంటాయి, శ్రీవాణి టికెట్లు ఉంటాయి. అదేవిధంగా ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఏదంటే
జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ దాకా ఈ అన్ని రకాల దర్శనాలు అయితే ఉంటాయి. ఈ 300 రూపాయల టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 డేస్కే ఏదైతే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 తేదీలకు సంబంధించిన డేటా మాత్రమే ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పి ఈ డేట్లు మాత్రం రిలీజ్ చేశారు. ఈ 3 డేట్లకు మాత్రమే లక్కీ డిప్. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ దాకా ఏదైతే మనం 300 రూపీస్ ఆన్లైన్ టికెట్లు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ఫ్రీ దర్శనం కూడా ఈ మిగతా రోజులకైతే ఉంటుంది. ఈ ఫస్ట్ 3 డేస్కి మాత్రమే ఓన్లీ లక్కీ డిప్, విఐపి టికెట్లు ఉండవు, అదేవిధంగా శ్రీవాణి టికెట్లు ఉండవు, 300 రూపీస్ టికెట్లు కూడా ఉండవు. చూడండి, ఈ అందరూ ఎవరైతే వైకుంఠ ద్వారం వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారు ముందుగానే అలర్ట్ అయ్యేసి ఈ నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అయితే మీరు లక్కీ డిప్లో అయితే పాల్గొనండి. ఒక లక్కీ ఛాన్స్ వస్తే చూడండి, లేదంటే నెక్స్ట్ 300 రూపీస్ టికెట్లు రిలీజ్ చేస్తారు కదా, అప్పుడైతే బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.